యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడంటే మొదటి ఆశీర్వాదం ఏమొచ్చిందో తెలుసా? ఆయన వర్ధిల్లుతున్నాడు, వయసులందును వర్ధిల్లుతున్నాడు, ఆయన యొక్క జీవితంలో కూడా వర్ధిల్లుతూనే వస్తాడు. సంవత్సరాలు గడుస్తున్నాయి, సంవత్సరాలు ముందుకు వెళ్తున్నాయి, రోజులు ముందుకు వెళ్తున్నా సరే ఆ యొక్క సంవత్సరాలు బట్టి యోసేపు వర్ధిల్లడం అనేది గమనిస్తాం. అంటే ఆయన చేసే పనిలో, ఆయన చేసిన బ్రతుకులో, ఆయన ఉండే స్థితిలో, బానిసత్వంగా ఉండే స్థితిలో కూడా దేవుడు వర్ధిల్లింప చేస్తున్నాడంటే ఎంత ఆశీర్వాదమో మీరు గమనించండి. ఒక బానిస వర్ధిల్లింపబడ్డం అంటే అది అసాధ్యం. యోసేపు ఐగుప్తు దేశానికి బానిసత్వంగా వెళ్ళాడు, బానిసత్వంగా ఉండడానికి వెళ్ళాడు, పనికి వెళ్ళాడు, అమ్మబడ్డాడు. కానీ ఆ యొక్క బానిసత్వంలో కూడా మరి దేవుడు వర్ధిల్లింప చేస్తున్నాడంటే అది ఆశీర్వాదం కాదా? మనము ఆర్థిక సమస్యల్లో కావచ్చు, లేకపోతే ఎటువంటి చెరలో ఉన్నారో నాకు తెలియదు, కానీ మీ బ్రతుకులో ఏ చెర ఉన్నారో, ఏ బానిసత్వంతో ఉన్నారో ప్రభువు అందులోనే వర్ధిల్లింప చేయాలంటే మీరు యోసేపు వలె వినయముగా, విధేయతగా మనం ఉండాలి. అనగా తగ్గింపు స్వభావం అనేది మనము కలిగి ఉండాలి. ఎప్పుడైతే తగ్గించుకుంటామో దేవుడు మనల్ని వర్ధిల్లింపజేస్తాడు, మన ఉండే బ్రతుకులో వర్ధిల్లింపజేస్తాడు, మన ఉండే స్థితిలో వర్ధిల్లింపజేస్తాడు. ఎందుకు? మనం తగ్గింపబడాలి. ఎప్పుడైతే మనం తగ్గించుకుంటామో, మనం తగ్గించుకొని బ్రతుకుతామో, మనం తగ్గించుకున్నాం, దేవా మాకు ఈ స్థితి ఇచ్చావు, మాకు చాలు అని ఎప్పుడైతే మనము తగ్గించుకుంటామో, బానిసత్వంలో కూడా యోసేపును తగ్గించుకున్నాడు, ప్రార్థించాడు. ఏమనంటే నాకు ఇచ్చిన ఈ స్థితిని బట్టి వందనాలు చెల్లించాడు యోసేపు. అందుకని దేవుడు ఆయనకు తోడై ఉండి ఆయన్ని వర్ధిల్లింప చేశాడు.